తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చిందని చెప్పి ప్రస్తుతం కేజ్రీవాల్ గారు తను నాశనం అయ్యి మిగతా వాళ్ళందరూ నాశనం చేయడానికి చాలా వ్యూహాత్మకంగా మేధావిత్వంతో పన్నిన వ్యూహం విఫలమైంది. ఏదైతే మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే కుంభకోణం ఏమైనా ఉంటుందా? నథింగ్. ప్రైవేట్కి వెళ్తే ఖచ్చితంగా కుంభకోణం. మద్య వ్యతిరేక పోరాటం చేసినటువంటి అన్నా హజారే శిష్యుడైనటువంటి కేజ్రీవాల్ మద్యం దుకాణాలు ప్రైవేట్కి ఇచ్చాడు అంటే ఆయనలోని ఒక స్వార్థం ప్రవేశించింది. అంతకుముందు ఢిల్లీ లాంటి చోట్ల ఖర్చు లేకుండా గెలుస్తున్నారు, గుజరాత్ లాంటి చోట్ల ఖర్చు లేకుండా ప్రాతినిధ్యం సంపాదించారు, పంజాబ్లో కూడా ఖర్చు లేకుండా ప్రాతినిధ్యం సంపాదించారు. కానీ అట్లాంటి స్టేజీ నుంచి ఎప్పుడైతే కాస్త ఆశ పుట్టేటప్పటికి అవినీతికి పాల్పడిన తప్పేం లేదని భావించడంతో ప్రారంభమైనటువంటిదే పైసలు సంపాదించి ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని గోవా తర్వాతన ఇటు పంజాబ్ 2 చోట్ల ప్రయత్నించారు. పంజాబ్లో బొక్కబోర్లా పడితే గోవాలో దారుణమైనటువంటి దెబ్బతింటే ఇప్పుడు తర్వాత ఏదైతే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి ఇవాల్టి రోజున బయటకు వచ్చాక ఒక ఇది వేశాడు ఎత్తుగడ. హర్యానాలో గెలవాలి అంటే హర్యానాలో కనీసం ఒక 60 సీట్లు సాధిస్తే ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చిన తర్వాతన తన పదవికి రాజీనామా చేసి అతిశీని అక్కడ కూర్చోబెట్టి హర్యానా వెళ్ళి ఊరు వాడా ప్రచారం చేశాడు. తీరా చూస్తే కేజ్రీవాల్ అస్త్రం విఫలమైంది, వికటించింది. కనీస ప్రాతినిధ్యం కూడా ఏ జాట్లనైతే ఏ సిక్కులనైతే రెచ్చగొట్టి సుదీర్ఘకాలం పాటు హర్యానా పంజాబ్లో ఉన్నటువంటి రైతులనే కదా రెచ్చగొట్టింది, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతుల ద్వారానే కదా రైతు ఉద్యమాలను నడిపించింది, రైతు చట్టాలకి వ్యతిరేకం అనిపించింది. అదే ఏరియాలో కేజ్రీవాల్ దెబ్బతినడం అంటే కేజ్రీవాల్కి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుంది.